వెల్కమ్ టు రక్కసిమస్తే. ఒకసారి విశాలమైన నీలాకాశంలో మేఘు అని చిన్న మేఘం నెమ్మదిగా తేలుతూ ఉండేది. వావ్, భూమి ఎంత అందంగా ఉంది! పచ్చని పొలాలు, రంగురంగులు పువ్వులు, ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లల్ని చూసి మేఘు చాలా సంతోషపడింది. కానీ ఒకరోజు మేఘు ఒకటి గమనించింది. పువ్వులు వంగిపోయి, ఆకులు ఎండిపోయి, నేల చిట్లిపోయి ఉండడం చూసింది. అయ్యో, వీళ్ళకి నీరు కావాలి. నేను సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ నేను చిన్న మేఘాన్ని కదా, ఎలా సహాయం చేయగలను అని ఆలోచించింది. అప్పుడు సూర్యుడు మృదువుగా నవ్వాడు. మేఘు, నీలో చాలా నీటి బిందువులుంటాయి, నువ్వే వర్షంగా మారగలవు అని చెప్పాడు. అప్పుడు మేఘు నీటి ఆవిరిని సేకరించసాగింది. మేఘు శరీరం బరువుగా మారింది. వావ్, నేను నిండిపోయాను అని మేఘం ఆశ్చర్యంగా చెప్పింది. కొద్దిసేపటి తర్వాత టిక్ 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 అని నీటి బిందువులు నేలపై పడటం మొదలుపెట్టాయి. వర్షం పడింది, పువ్వులు నవ్వాయి, నదులు నిండాయి, పిల్లలు గొడుగులతో పరిగెత్తారు. భూమి చాలా సంతోషించింది. తన శరీరం సన్నగా మారుతున్న మేఘు మాత్రం సంతోషంగా నవ్వింది. కొద్దిసేపటికి మేఘు మళ్ళీ చిన్న మేఘంగా మారి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇంకో రోజు భూమికి సహాయం చేయడానికి మరియు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. ప్రతి జీవికి దాని స్వంత పాత్ర ఉంటుంది. నేర్చుకోవడం మరియు పంచుకోవడం ద్వారా మనం మన చుట్టూ ఉన్న వారికి మంచిని చేయగలుగుతాం అని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.